సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మీ ముందుకి మరో ఇంట్రెస్టింగ్ వీడియోని తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నా వాట్సాప్ని ఓపెన్ చేస్తున్నాను. నా వాట్సాప్ని ఓపెన్ చేస్తే ఇక్కడ అన్నోన్ నెంబర్ అని పడుతుంది. వాళ్ళు ఓపెన్ చేసినా కూడా అంటే నా మొబైల్ అనేది నా వాట్సాప్ అనేది ఓపెన్ చేసినా వాళ్ళ స్టేటస్ కానీ చాట్లో కానీ ఎటువంటిది ఏమీ కనపడదు. ఇలా మీరు కూడా సెట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్. మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏం టైప్ చేస్తారంటే లాక్ ఫర్ యాప్స్ వాట్స్ లాక్ అని ఉంటుంది. మీరు ఇలా టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి ఐకాన్తో ఒక యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి యాప్ని ఓపెన్ చేయండి. సో దట్ మీరు పర్మిషన్స్ అన్నీ కంప్లీట్ చేయండి. యాప్ ఓపెన్ చేసి పర్మిషన్స్ అన్నీ కంప్లీట్ చేస్తే మిమ్మల్ని కూడా ఇలానే అడుగుతుంది. ఇప్పుడు నేనైతే పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ అనేది కదా, ఇక్కడ మీకు వాట్సాప్ అనేది దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఆన్లో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ ఉంది, దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసి వాట్సాప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అనేది ఆన్లో ఉంటేనే మనకి ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది. ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేస్తే మీకు ఇట్లానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరు మీ ఫోన్ తీసుకున్నా సరే వాళ్ళు ఏమీ చేయలేరు. మరలా నార్మల్గా వాట్సాప్ రావాలి అని అనుకుంటే మీరు ఈ యొక్క చాట్ ఐకాన్ మీద 3 టైమ్స్ క్లిక్ చేయాలి. 1 2 3 ఇలా క్లిక్ చేస్తే మనల్ని ఆ పాస్వర్డ్ అడుగుతుంది. నేనైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మనకైతే మన కాంటాక్ట్స్ అన్నీ నార్మల్గా అయితే ఓపెన్ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్ అండ్ మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.